అండి, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు ఎల్వి హోమ్ లాగ్ ఛానల్. ఈరోజు శ్రావణ శనివారం 3వ వారం కదండి. ఈరోజు అందరూ గుళ్ళకు ఇంట్లో పూజలు అంతా ప్రత్యేకంగా ఉంటుంది కదండి. ఈరోజు అయితే నేను ఆంజనేయ స్వామి గుడికి పోయానండి. ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు పూజలు అంతా బాగా జరిగినాయి. ఆకు పూజ అంతా జరిగిందండి, చాలా బాగా జరిగిందండి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే అండి, ఆంజనేయ స్వామి గుండుకే వెలిసినాడండి. ఇక్కడ వంకలో కొట్టుకొని వచ్చి గుండు అక్కడ నిలబడిందంట అండి. అందువల్ల అక్కడే గుడి స్థాపించినారనమాట. చాలా ప్రత్యేకత, చాలా మహిమగల ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ మేమైతే మాకు వీలున్నప్పుడల్లా ఎప్పుడైనా శనివారాల పూట ఇక్కడికి పోతుంటామండి. చూడండి, అయితే ఒక ఫోటో తీసుకోవచ్చని అడిగి అక్కడ పూజారిని నేను తీసుకున్నానండి. మామూలుగా అయితే తీసుకొని ఇవ్వరు. ఇక్కడ పూజారి అడిగితే సరే అమ్మా ఇంటనే నేను తీసుకున్నానండి. వాళ్ళ పర్మిషన్ లేదు, నేను తీసుకోలేదు. స్వామి చూడండి కవచం వేసినారు, వెండిది. చాలా మహిమగల ఆంజనేయ స్వామి అండి ఇక్కడ ఉండేది. అంటే ఎవరికైనా ఏదైనా అనుకుంటే జరుగుతుందండి ఇక్కడ. అందువల్ల ప్రత్యేకత. చిన్న గుడే అండి, పెద్ద గుడేం కాదు, అయినా కూడా చాలా మహిమగల ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి అంతా ఉన్నారండి. కానీ ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుళ్ళు అంటే ఖచ్చితంగా రాముల వారు ఉంటారు కదండి. ఇక్కడ వచ్చి నాగమ్మ దేవత అండి. అమ్మవారికి అయితే చిన్నగా అలంకరణ చేసినా కూడా ఎంతో కలగా ఉంటుందండి ఈ గుళ్ళో అమ్మవారు. అక్కడే ఆంజనేయ స్వామి గుళ్ళోనే ఉందండి ఇక్కడ దగ్గర. ఇక్కడ వచ్చి రాగి చెట్టు, వేప చెట్టు అన్నీ ఉన్నాయండి, తులసి చెట్టు అన్నీ. చాలా బాగా దర్శనం అయిందండి మాకు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.